ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనకి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత జూలై నెల 2024 సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు జరిగేటటువంటి మాస రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క అమావాస్య తర్వాత వృత్తి వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి ఉత్సుకత అనేటటువంటిది మనలో చాలా మందిలో ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అనేటటువంటి వస్తాయి, యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఇంతకుముందు పని ఒత్తిడి బాగా పెరిగిపోవడం వల్ల తలనొప్పి వచ్చి తలపట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు జండు బాంబు రాసుకోకుండా మీకు రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా ఉత్సాహంగా పనులు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆమ్యామ్యాలు బాగా వస్తే కనుక సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి ఇతర వనరుల మార్గాల ద్వారా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్, ఆ తర్వాత చక్కగా మీకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వేరే వేరే మార్గాల ద్వారా మీకు ఆదాయం రావడానికి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే స్త్రీలు, మకర రాశి స్త్రీలు భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి. అటువంటి స్త్రీలకు అందరికీ కూడా మానసిక ప్రశాంతత అనేటటువంటిది వస్తుంది. కోర్టు కేసుల్లో ఉండేటటువంటి ఈ యొక్క కేసులు ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. స్లోగా ఒక దారికి వస్తున్నాయి. అయితే లోన్స్ తీసుకున్నారు మీరు మకర రాశి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా మీకు లోన్స్ కట్టడానికి ఇబ్బంది అవుతుందని కొంతకాలం లోన్లు ఇచ్చినటువంటి వాడికి కనబడకుండా దూరంగా తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని ఈ నెలలో ఎలాగోలాగా పట్టేసుకుంటారు. ఆటో వాళ్ళు ముఖ్యంగా ప్రైవేట్ ఫైనాన్స్ని తీసుకొని వాళ్ళు ఎక్కడ తిరిగి వస్తారా అని చెప్పేసి వాళ్ళు కనబడకుండా వేరే రూట్లో వెళ్తే కరెక్ట్గా వాళ్ళు రికవరీ టీం ఉంటుంది, వాళ్ళు వచ్చి కరెక్ట్గా మీ ఆటో దగ్గరికి వచ్చేసి మీ ఆటోని లాక్కెళ్ళిపోవడం అనేటటువంటిది పక్కగా జరుగుద్ది ఈ నెలలో. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఉన్నాయి. తర్వాత ఈ చదువు విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. ఆ తర్వాత ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన డబ్బులను బాగా ఖర్చు పెడతారు, చక్కగా మంచిగా ముందుకు వెళ్తారు. అలాగే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన చక్కగా దేవాలయాలు, ఈ ఆర్ఫనేజీలకి మీరు సహాయం చేయడాలు జరుగుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి మనకి కావాల్సింది ఏమిట్రా అంటే ఈ యొక్క రవి, చక్కగా రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆ తర్వాత ఈ ఆరెంజ్ కలర్ కానీ పసుపు రంగు కానీ ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి దానం చేయాలి. ఆదివారం నాడు ఎన్వి తినకూడదు. మరి అటువంటి ఇంట్లో మనం తినవండి, మిగతా వాళ్ళు ఆగలేకపోతున్నారంటే మేము దొంగచాటుగా వండుతాము అని అంటూ ఉంటారు చాలామంది. అసలు వండకూడదు అనమాట, ఆగలేరా ఒకరోజు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని చక్కగా చదువుకోండి. ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు. ఈ విధంగా మీరు కనుక ఈ రవికి మనం జపం చేసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఆరోగ్యము బాగుంటుంది, ఐశ్వర్యము బాగుంటుంది, ఈ దారిద్ర బాధల నుంచి మీకు విముక్తి అనేటటువంటిది లభిస్తుంది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharao and the clinic name is Neocare Homeopathy. వారాహి గుప్త నవరాత్రులు మనకి ఈ 2024 సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రులు జూలై 6 నుంచి 14వ తేదీ వరకు వస్తుంది. అసలు ఈ వారాహి అమ్మవారు అంటే ఎవరు,
ఆమె స్వయంభూ దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయా, అసలు ఆ అమ్మవారికి పూజ చేస్తే కలిగేటటువంటి లాభాలు ఏమిటో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు వారు తెచ్చుకున్నటువంటి వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినప్పుడు అది పెద్ద ట్రెండింగ్ అయింది. మరి ఆ కలరు గ్రీన్ కలర్, కొంచెం డార్క్ గ్రీన్ కలర్ని ఆర్మీ కలర్తో సేమ్ సమానంగా ఉండడం వల్ల మనకి ఏమనిపించిందంటే ఈ వైఎస్ఆర్ కార్యకర్తలంతా కూడా వైసీపీ కార్యకర్తలంతా కూడా దీనికి పర్మిషన్ రాదు, ఎలా వస్తుంది ముందుకి, ఎలా వెళుతుంది అని ఇలా రకరకాలుగా, అది రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారం కాబట్టి అలా విమర్శిస్తూ ఉన్నారు. అయితే నేను అనేక వీడియోస్లో చెప్పాను, వారాహి పేరు పెట్టిన తర్వాత అది ఆగదు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఆయన కూడా చదువుకున్నాడు, ఆయన కూడా ఈ పర్మిషన్స్ అవి వాహనానికి తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఆయన అవన్నీ చూసుకునే కదా వెళ్తారు. అలా ఆ విధంగా ఆ వారాహి యొక్క పేరు పెట్టడం వల్ల వాహనం దూసుకెళ్ళిపోయింది క్యాంపెయిన్లో, అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చింది. తర్వాత సూపర్ సక్సెస్ఫుల్గా 21 సీట్లు చక్కగా సాధించగలిగారు. రాజకీయంలో డిప్యూటీ సీఎం 5 మంత్రి పదవుల శాఖలను నిర్వహిస్తూ స్టాండర్డ్ చేసింది. ఇదంతా గొప్పతనం ఎవరు? వారాహి అమ్మవారు. అందుకనే ఆయన ఏం చేశారు, కొండగట్టు దగ్గర నుంచి ఆయన మహాభక్తుడు, ఆయన ఆంజనేయ స్వామి మహాభక్తుడు, వాళ్ళ అన్నయ్యలాగా చిరంజీవి గారి లాగా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. చిరంజీవి గారి ఇంట్లో ఆయన పూజా మందిరం అంతా కూడా చెక్కతో గంధంతో తయారు చేసినటువంటి పూజా మందిరం ఉంటుందన్నమాట. కాబట్టి అలాగే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు మీద నుంచి వారాహి యాత్ర స్టార్ట్ చేశారు. చాలా డిఫికల్ట్ ఆ కొండగట్టు మీద నుంచి వాహనం, అంత భారీ వాహనం రావడం. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశారు, చక్కగా ఇప్పుడు ఈ 11 రోజులు వారాహి దీక్షను చేశారు. ఇప్పుడు దీక్షను అంటే వెరీ ఫాస్టింగ్ అనమాట. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలా, ఒక పూటే భోజనం చేయాలా, బ్రహ్మచర్యం ఉండాలా, ఇలా 11 రోజులు వారాహి అమ్మవారి యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. దీక్ష అంటారు, భవానీ దీక్ష అలాగా వారాహి దీక్ష. మరి ఈ యొక్క వారాహి అమ్మవారంటే ఆమె భూమికి సంబంధించినటువంటి దేవత. ఆమె ఎవరంటే వరాహమూర్తి, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పంది అవతారం ఉంటుంది కదా, పంది ముఖంతో ఉంటుంది, వరాహ అవతారం అంటాం మనం. సింహాచలంలో ఉంటుంది ఆ గుడి, వరాహ నరసింహస్వామి అంటాం. అక్కడ నరసింహస్వామి అవతారం, వరాహ నరసింహస్వామి అవతారం ఉంటుంది. మరి ఆ యొక్క అవతారాన్ని ఆ వరాహమూర్తి లోపల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ, చైతన్య శక్తి, కదిలే శక్తి, ఇప్పుడు నేను లోపల కదులుతున్నది అమ్మవారు అనమాట. అలా వరాహమూర్తి ఇలా కదులుతున్నాడు అనుకోండి, లోపల ఉన్నటువంటి శక్తి వారాహి అమ్మవారు. మరి ఆయన ఏం చేశాడండి, ఈ వరాహ అవతారం ఎలా వచ్చింది అంటే, ఒక రాక్షసుడు ఏం చేశాడు, హిరణ్యకశిపుడు యొక్క అన్న అనమాట. వాడు తీసుకెళ్ళి ఈ భూమిని చాప కింద చుట్టేసి భూమిని తీసుకెళ్ళి సముద్రం కింద పెట్టేస్తే అప్పుడు ఈ యొక్క వరాహ అవతారంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ యొక్క ఈ భూమిని ఇలా తన కోరలతో ఇలా పైకి లేపి హిరణ్యాక్షుని సంహరించాడు. మరి భూమిని లేపాడు కాబట్టి భూమికి సంబంధించినటువంటి దేవత అనమాట. అందువల్ల ఎవరికైతే కోర్టు సమస్యల్లో కబ్జాలు అయిపోయినాయో, మన స్థలాలు కబ్జాలు అయిపోయినాయి, మన పొలాలు కబ్జాలు అయిపోయినాయి, మా పెద్దమ్మ పిల్లలు దొబ్బేశారు, మా పెదనాన్న పిల్లలు దొబ్బేశారు, ఈ విధంగా రకరకాల ల్యాండ్ సంబంధమైనటువంటి సివిల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి భూము వివాదాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ వారాహి అమ్మవారిని పూజ చేసి చాలామంది లబ్ధి పొందారు, నా కళ్ళ ముందే లబ్ధి పొందారు. అయితే మనం ప్రతిదీ కూడా సైంటిఫిక్గా చూడాలా, రేషనల్గా చూడాలా, లాజికల్గా చూడాలా. కాబట్టి ఈ యొక్క సృష్టి మనకి సోలార్ సిస్టమ్స్ 3 × 10⁻11 అంటే అన్ని కోట్ల సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, పాలపుంతలు ఉన్నాయి. ఆ సోలార్ సిస్టమ్స్లో మిల్కీ వే మనకి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ని మిల్కీ వే పాలపుంత అన్నాం. అక్కడ మనకి సూర్యుడు ఇలా ఉన్నాడు, భూమి ఇక్కడ ఉంది, చంద్రుడు, ఇలా మనకి సోలార్ సిస్టమ్ నవగ్రహాలు ఇలాగా ఉన్నాయి కదా, ఒకదాన్ని ఒకటి గురుత్వాకర్షణ శక్తితో ఒకటి ఆకర్షించుకుని ఉంటాయన్నమాట. అయితే అందులో ఏమాత్రం ఒకటి కనుక పక్కకి తప్పిందనుకోండి, సృష్టి మొత్తం పడిపోతుంది, నాశనం అయిపోతుంది. ఎలా అంటే దొమ్మరి వాళ్ళు ఉంటారు, ఆడతారు, తాడు కట్టి ఆడతారు, దానిపైన ఒక అబ్బాయి నడుస్తుంటే ఏమాత్రం ఇలా కర్ర పట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని ఆ తాడు మీద నడుస్తాడు. ఏమాత్రం చిన్న బ్యాలెన్స్ తప్పినా వెంటనే కింద పడిపోవడం అనేటటువంటిది జరుగుద్ది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క సోలార్ సిస్టంలో మనకి ఈ భూమి అనేటటువంటిది మన పక్కకి జరిపేశాడు అనమాట. పక్కకి హిరణ్యాక్షుడు తీసుకెళ్ళిపోవడం వల్ల సృష్టి వినాశనాన్ని కోరుకున్నాడు. సృష్టి వినాశనం అవుతుంది కాబట్టి
స్థితికారకుడు. ఈ ప్రపంచం అంతా కూడా మళ్ళీ దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత, నుంచోబెట్టాల్సినటువంటి బాధ్యత శ్రీ మహావిష్ణువుది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క భూమిని తీసుకెళ్లి యథాస్థానంలో డిస్ప్లేస్ చేశాడనమాట హిరణ్యాక్షుడు. ఆ డిస్ప్లేస్ చేసిన దాన్ని మళ్ళీ ఈయన తీసుకొచ్చి మళ్ళీ రీప్లేస్ చేశాడు. ఇది సైంటిఫిక్గా మనం హిరణ్యాక్షుడు కథనం నుంచి మనం తెలుసుకోవాల్సింది. సరే, బాగుంది. ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి స్వయంభూ దేవాలయం ఎక్కడుందంటే కాశీ మహాక్షేత్రంలో ఉంది. కాశీ గుళ్ళో భూగర్భంలో క్రింద పక్కన వారాహి అమ్మవారి గుడి ఉంటుంది. మేమంతా కూడా అందరూ వెళ్తాం. పెద్ద భారీ విగ్రహం ఉంటుంది. అయితే పూజారి వచ్చి తెల్లవారుజామున 5 గంటలకల్లా పూజ చేసేయడము, సూర్యోదయంకు ముందే తాళం వేసేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అమ్మవారిని చూసి జడుచుకుంటాడు. అంత భయంకరంగా పెద్దగా ఉంటుంది అన్నమాట అమ్మవారి విగ్రహం. అయితే ఈ కిటికీలో నుంచి మాత్రం మనం చూడాలి అమ్మవారి ముఖాన్ని. డైరెక్ట్గా క్రిందకి దిగి లోపలికి ఆ పంతులు గారు ఉన్నప్పుడు కుదురుతుంది తప్ప మిగతా అప్పుడంతా కూడా కిటికీలో నుంచి చూసే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం అయింది. ఈ వారాహి అమ్మవారు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలన్నమాట. అందువలన ఈ కాశీ యొక్క ఎవరైతే అసుర శక్తులు మైలు ఉన్నటువంటి వాళ్ళు కాశీ అపవిత్రం చేద్దామని కాశీ క్షేత్రానికి ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళని రానివ్వకుండా దుష్టాత్మల్ని, పిశాచాలని, ఇలాంటి వాటిని ఏవి కూడా రాకుండా ఈ వారాహి అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. అయితే ఈ వారాహి అమ్మవారు మరి ఉగ్రశక్తి. చాలామంది భయపెడుతూ ఉంటారు. ఎలాగా ప్రత్యంగిర అమ్మవారిని, వారాహి అమ్మవారిని, వీళ్ళు చాలా ఉగ్రశక్తులండి, వీళ్ళకి పూజ చేయకూడదని కొంతమంది, చేయొచ్చని కొంతమంది, ఆ తర్వాత కొంతమంది ఏమో ఈ పసుపు కొమ్ములు వేస్తారు. తర్వాత వారాహి ప్రత్యంగిర హోమం అని చెప్పి అందులోనేమో విస్కీని వేస్తారు కొంతమంది. ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ ఇందులో వాస్తవం ఏమిటంటే, ఒక అధర్మవేద పండితుడిగా నేను చెప్తున్నాను, ఇక్కడ వారాహి అమ్మవారు ఈ తీవ్రమైనటువంటి శక్తి కాదు, ఉగ్రశక్తి కాదు, సాత్వికమైనటువంటి శక్తి. దుష్టరాక్షసుల్ని చంపేటప్పుడు ఆమె ఏం చేసిందంటే, అమ్మవారు చండుడు, ముండు, నిశుంభుడు, శుంభుడు, తర్వాత మహిషాసురుడు, రక్తబీజుడు, ఇలాంటి రాక్షసులందరినీ కూడా పార్వతీదేవి అంబిక యుద్ధం చేస్తూ ఈ యొక్క యుద్ధంలో వాళ్ళని చంపుతూ ఉంటే రక్తబీజుడి యొక్క రక్తపు చినుకులు కింద పైన పడి ఒక్కొక్క అతనితో సమానమైనటువంటి ఒరిజినల్ రక్తబీజుడితో సమానమైనటువంటి శక్తిని, స్ట్రెంగ్త్ని, ప్రోగ్రెస్ని, పవర్ని అది తీసుకొని కొన్ని వేల మంది, లక్షల మంది రక్త బీజాలు పుట్టేవారు. మరి ఆ రక్తం క్రింద పడకూడదు కాబట్టి ఆమె నాలుగు చాపి అది తాగేసేదన్నమాట అమ్మవారు. కాబట్టి అంతేగాని ఆ దుష్టుల పట్ల ఆ అవతారం ఎత్తింది. మనకు భక్తుల పట్ల చక్కగా మనల్ని మనం సాత్వికంగా, ప్రేమగా ఒక తల్లి స్వరూపిణి అనమాట. తల్లి మనం అమ్మవారికి మరి ఏమిటి, దేంతో పూజ చేయాలండి? వారాహి నవరాత్రులు చేయమంటున్నారు అంటే చక్కగా పత్రం, పుష్పం, ఫలం, తోయం, పువ్వు, ఆకు, పుష్పము, పండు, నైవేద్యం. అదే నైవేద్యం. ఏది లేకపోతే గ్లాసులు నీళ్ళు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. మరి వీళ్ళంతా వింత పోకడగలకు పోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మా అమ్మవారికి విస్కీ కూడా పోసి హోమాలు, తర్వాత మేము మటను, చికెన్ పెట్టందే మేము పూజలు చేయమని చెప్పేసి మత్స్యాలు, ఇలాగ అమ్మవారికి, అందరికీ, ప్రత్యంగిరాకి, దశ మహావిద్యలకి, కామాఖ్య అమ్మవారికి ఇలా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇవేమీ అవసరం లేదు. వారాహి అమ్మవారు కూడా, ప్రత్యంగిర అమ్మవారు కూడా ప్రత్యేకమైనటువంటి దేవతలు. బగలాముఖి సెట్లోకి వస్తాయి, పంచమహాకాళికల్లోకి వస్తాయి. కాబట్టి ఈమె లక్ష్మీ అవతారం ఈమె. కాబట్టి ఈ అమ్మవారికి సాత్వికమైనటువంటి ఆరాధన మనం చేయాలి. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు మనకు పూజా విధానాన్ని ఇచ్చారు. చక్కగా కుంకుమ వేసుకోండి, పసుపు వేసుకోండి, అగరబత్తీలు వెలిగించండి, దీపం వెలిగించండి, పండు పెట్టండి. మీకు అంతకీ ఇష్టమైతే పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి పాయసాన్ని వండి పెట్టండి, పులిహారని పెట్టండి. ఆ తర్వాత స్నిగ్ధౌదన ప్రియ, దాని మీద నెయ్యి వేయండి. ఇంతే చాలన్నమాట. పూజకి ఇది పెట్టకూడదు, అది పెట్టాలి అని ఏం లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రా బిల్డప్లకి పోయి వీళ్ళు 9 రకాల నైవేద్యాలు, ఆ తర్వాత 9 రకాల వస్త్రాలు, 5 రకాల పువ్వులు, 5 రకాల పళ్ళు, 9 రకాల పళ్ళు, ఇవన్నీ కూడా ఏవేవో పిచ్చి పిచ్చి అన్నీ చెప్తూ ఉంటారు. మా గురువు గారు ఒక ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరి కాశీ క్షేత్రానికి వెళ్ళి 9 రోజులు ఉండాలి. మరి కడుపులో ఎవరు
తల్లి కడుపులో ఉన్నట్టు అని ఆయన ఏదో ఉపన్యాసం చెప్పారు. అది చూసి ప్రజలంతా కూడా ఇప్పుడు 9 రోజులు వెళ్ళి ఉంటున్నారు కొంతమంది ఇప్పుడు కూడా. మరి ఆంధ్ర సత్రంలో అక్కడంతా కూడా ఒక రోజు ఇవ్వడమే కష్టం, 2 రోజులు పేదవాళ్ళకి తక్కువ నామినల్ ఫీజుతో. మరి ఒక్కొక్కళ్ళు వెళ్ళి ధనవంతులంతా కూడా డబ్బున్న వాళ్ళు ఏంటి ఖర్చు పెట్టడానికి ఏమీ అంత ఖర్చు పెట్టే ఔదార్యం ఎవరికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా మినిమైజ్ చేసుకోవాలనే చూస్తున్నాడు. వాడు వెళ్తున్నాడు, ఆంధ్ర సత్రంలో దిగుతున్నాడు, 9 రోజులు వాడే ఆక్రమించేస్తే నిజమైన పేదవాడు ఎక్కడ దిగుతాడు? కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే 9 రోజులకి మూఢనమ్మకాలు పెంచేసి 9 రోజులు మేము అక్కడ ఉండాలి, అప్పుడు తల్లి గర్భంలో ఉన్నట్టు దోషాలు పోతాయి, ఏం తీసేస్తాడు ఆ దోషాలు? కాబట్టి ఇలాంటి నాన్సెన్స్ను బోధించకూడదు. అదేవిధంగా ఈ వారాహి అమ్మవారిని మా మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, కామాఖ్య అమ్మవారికి పెట్టాలా, పంచమహాకాళికలు, ఈ యొక్క పంచ ముద్దర్లు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. సో దీస్ ఆర్ ఆల్ నాన్సెన్స్ అండ్ నో వాల్యూ. ఒకటే మనకు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏ పద్ధతిలో చెప్పారో మనం ఆ పద్ధతుల్లో చేసుకోవాలి. అలాగే లలితా సహస్రాల బ్యాచీలు ఉన్నాయి ఆడవాళ్ళు, వీళ్ళు బ్యాచీలు చేస్తూ వీళ్ళు గాజులు 5 రకాలు, 9 రకాల పళ్ళు, 8 రకాల ఇది అని ఇదొక రకమైన బ్యాచ్ అనమాట. సో ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ కూడా చేయకూడదు. భగవంతుడు మనకి ఈ వంటలు చేస్తూ కూర్చుంటే 9 రకాల వంటలు చేస్తుంటే నువ్వు ఎప్పుడమ్మా దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేసేది? నువ్వు కూర్చునేదే 20 నిమిషాలు. మనస్సంతా కూడా అమ్మవారికి నీ ఆత్మను తీసుకెళ్ళి పరమాత్మకి లైన్అప్ చేయాలి. ఆ లైనప్ చేసినప్పుడే నీకు సక్సెస్ అవుతుంది. ఇలాంటి సక్సెస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ చేశాడు. కాబట్టి ఆయన అంత దీంట్లో ఉన్నా కూడా సక్సెస్ఫుల్ పర్సన్గా, వారాహిని నమ్ముకొని సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ గారిని మనం చూపించవచ్చు. లేకపోతే ఆయన జాతకం ఎలా ఉంది, అసలు ఎందుకు ఈ వారాహి అమ్మవారి ఆయనకి అనుకూలించిందా ఆయన జాతకపరంగా మనం చూద్దాం. ఆయన జాతకంలో ఆయనది మకర రాశి, మరి ధనుర్ లగ్నము. మనకి ఈ యొక్క చంద్ర కుజులు చక్కగా జన్మరాశిలో ఉన్నారు. కుజుడు బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నాడు, మోస్ట్ పవర్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి స్థలాలు, ఇళ్ళు, ఆ తర్వాత అధికారాన్ని ఆయన చేజిక్కించుకున్నాడు. ధనస్థానంలో కుజుడు ధనం కూడా మరి చక్కగా సంపాదన అనేటటువంటిది కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటూ సినిమాల్లో నెంబర్ 1గా ఆయన పవర్ స్టార్గా, మరి ఆయన యొక్క అభిమానులకి మనం చెప్పాలి ఇదంతా కూడా కృతజ్ఞత. ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఏ ఆధారం లేకుండా వచ్చినటువంటి వ్యక్తిని అభిమానులు చిరంజీవి గారిని తీసుకురావడం వల్ల ఆ తర్వాత ఆయన కుటుంబం బాగుపడింది. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆదరించడం వల్ల ఆయన ఫ్యామిలీ బాగుపడింది. ఈ రోజున అపోలో హాస్పిటల్స్కే వాళ్ళు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకునే స్థాయి వాళ్ళందరికీ కల్పించారంటే అభిమానులు అదంతా. సో అలాగే ఈ యొక్క వృషభ రాశిలో శని, అలాగే కేతు మరి కర్కాటక రాశిలో ఉండడం, రవి బుధ శుక్రులు చక్కగా సింహరాశిలో ఉండడం, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి అవన్నీ కూడా కలిసి వచ్చినాయి. మరి లగ్నంలో గురుడు, మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో గురుడు, కొంతమంది వృశ్చిక లగ్నం అని కొన్ని ఆ కస్ప పీరియడ్లో పుట్టారు ఆయన వృశ్చిక లగ్నానికి ధనుర్ లగ్నానికి మధ్య. అదేవిధంగా మనం చిరంజీవి గారి జాతకాన్ని కనుక చూసుకుంటే మరి రవి బుధ శుక్ర కుజులు సింహరాశిలో ఉన్నారు. ఈయనకి కుజుడు విడిపోయి మకర రాశిలోకి వచ్చేయడం జరిగింది. మరి అదే ప్రభాస్ గారికి అదే కుజుడు కర్కాటక రాశిలో ఉండడం, నీచపట్టడం జరిగింది. అంటే ఇలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రవి బుధ శుక్రుల కాంబినేషన్ సింహరాశిలో మంచిది. కాబట్టి అనేకమైనటువంటి ప్రభుత్వంలో కూడా మరి సింహరాశిలో ఉన్నటువంటి రవి ఆధిపత్యాన్ని ఇచ్చి ప్రభుత్వ అధికారాన్ని ఆయనకి చేపట్టాడు. కాబట్టి నిస్సందేహంగా నా భక్తురాలు ఒక ఆమె అడిగింది, ఏమండి మరి ఆయన జగన్ ఫ్యాన్ అనమాట ఆమె అయితే, ఏమండి మరి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా వారాహి దీక్ష చేసేస్తున్నారండి, మరి చక్కగా అంటే చేస్తే చేయనమ్మా, నువ్వు కూడా చెయ్యి, జగన్ గారిని కూడా చేయమను అని చెప్పారు. చెప్తే ఏమంటుంది, ఏమోనండి ఆయనకి వారాహిదేవి ఏకంగా ప్రత్యక్షమైపోయి అధికారాలన్నీ ఆశీర్వదించేసి ఇచ్చేసిందేమో అండి అంటే, అవునమ్మా ఖచ్చితంగా ఇస్తుంది, మీకు కూడా ఇస్తుంది. కాబట్టి ఆ నవ్వు వచ్చింది నాకు ఆ ప్రశ్నకి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే భక్తితో ఈ వారాహి గుప్త నవరాత్రులు జూలై 6 నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది, చక్కగా బ్రహ్మచర్య దీక్ష పాటించండి. 9 రోజులు కాబట్టి నేల మీద పడుకోండి. తర్వాత ఒంటిపూట భోజనం చేయండి. రోజు బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు తినేస్తున్నారు కదా, బిర్యానీలు ఎక్కడ ఖాళీ ఉంచట్లేదు కదా. ఇప్పుడు మీరు చక్కగా దీక్ష చేయండి. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, ఏమండి బ్రహ్మచర్యం అక్కర్లేదు అన్నారు కదండి మీరు, గురుచరిత్ర పారాయణకి బ్రహ్మచర్యం అవసరమా అండి అని అడిగారు. ఒక 9 రోజులు ఇలాగా 3 రోజులు 5 రోజులు వాటిని ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించి చేయండి. అలాగే
ఎక్కువ రోజులు చేస్తున్నారు అనుకోండి, 40 రోజులు 41 రోజులు, అలాంటిది బ్రహ్మచర్య దీక్ష అవసరం లేకుండా మామూలుగా చేసుకోండి. అంటే అదంతా మీరు మీ వీలుని బట్టి మీరు చేసుకోవాలి. అలాగే ఈ యొక్క చేసినటువంటి 7 రోజులు కూడా బ్రహ్మచర్యం అంటే ఏంటంటే భర్తకు దూరంగా ఉండడము అట్లాంటివి కాదమ్మా. బ్రహ్మచర్యంతో బ్రాహ్మణ అంటే బ్రహ్మచర్యము అంటే బ్రహ్మములో చరించడం. ఎంతసేపు 24 గంటలు రోజులో ప్రతి క్షణము కనీసం ఆ దీక్షలో ఉన్నప్పుడు ఆ భగవంతు నామ జపము, ఆ అమ్మవారి గురించి ఆలోచించడము, అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడము, అమ్మవారిలో లీనమై ఉండడం. అంతేగాని బ్రహ్మచర్యం అంటే ఏదో డిఫరెంట్గా మీరు ఆలోచించడం కాదు. అలాగే నా మిత్రుడైనటువంటి ఒక జ్యోతిష్కుడు ఏకంగా కామాఖ్య అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ సంతానం లేనటువంటి వాళ్ళకి అక్కడ కాపురం చేయండి, అక్కడ రూములు తీసుకొని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ కాపురాలు చేసుకుంటూ బ్రహ్మచర్యం పాటించకుండా ఉంటే అక్కడ కామాఖ్య గుడిలో కాన్సన్ట్రేషన్ ఎవరు చేస్తారు, దండాలు ఎవరు పెడతారు, అమ్మవారి మనసులో లగ్నం అవుతుంది. సో ఇవన్నీ వీళ్ళంతా మన మిత్రులే కాబట్టి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. కానీ వాస్తవాన్ని మనం మీ వివేకంతో గ్రహించుకొని చక్కగా జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన విధానంలో దక్షిణాచారంలో మీరు ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్ని మీరు చేసుకుంటే సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది. అమ్మవారి ఆశీర్వాదం మీకు వస్తుంది. గుప్త నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఈ అమ్మవారికి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, చెప్తే వాల్యూ ఉండదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ఏదో సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ రాజ్భవన్కి వస్తే అమ్మయ్య ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. రోజు వస్తున్నారు అనుకోండి ప్రెసిడెంట్ అని అనరు అనమాట. సినిమా యాక్టర్లను ఎవరు మెడ్రాస్లో పట్టించుకోరు, సినిమా షూటింగ్లు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి రోడ్డు మీద కాబట్టి. ఆ విధంగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగితే గౌరవిస్తారు కాబట్టి మానవ బుద్ధి అల్ప బుద్ధి కాబట్టి ఈ వారాహి అమ్మవారిని తక్కువ అంచనా వేస్తారు. తర్వాత ఈ పూజా విధానాన్ని తక్కువ అంచనా వేస్తారు అల్ప బుద్ధితో. కోరికలు పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు కోరికల్ని వీళ్ళు తీర్చాలి అని చెప్పి అమ్మవారిని డిమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి తీరకపోతే అమ్మవారిని ఇచ్చేస్తారనే ఉద్దేశంతో ఎవరికైతే అమ్మవారి యందు నాస్తికత ఉందో, అంటే అమ్మవారి యందు నమ్మకం లేదో, దేవుడు అంటే నమ్మకం లేదో అటువంటి వాళ్ళకి చెప్పొద్దు నాయన, వ్యసన పరులకి చెప్పొద్దు. అలా కొన్ని నియమాలు చెప్తారు. అందుకనే గుప్త నవరాత్రులు అన్నారు. మనకి శరణ్ నవరాత్రులు అని చెప్పేసి మనకి దసరాలో ఆశ్వేజ మాసంలో చేస్తాం. అలాగే ఈ యొక్క చైత్రమాసంలో మళ్ళీ అమ్మవారికి ఇక్కడ దుర్గాదేవికి చేస్తాం. చైత్రమాసంలో కూడా దేవి నవరాత్రులు చేస్తాము. అలాగే చక్కగా ఆషాఢ మాసంలో శుక్ల పాడ్యం నుంచి నవమి వరకు మనం ఈ యొక్క వారాహి గుప్త నవరాత్రులు చేస్తాం. అలాగే శ్యామల నవరాత్రులు ఉంటాయి. ఈ నవరాత్రులన్నింటిలో కూడా మీరు బ్రహ్మాండంగా చేసుకోండి. అద్భుతంగా మీ యొక్క పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి, శత్రు బాధపోతుంది. మీ ఇళ్ళు స్థలాలు పొలాలు ఎవరైనా కబ్జా చేసేస్తే అవన్నీ కూడా అమ్మవారు మీకు ఇప్పించేస్తుంది. శుభమస్తు. ప్రత్యంగిర ఉపాసన. అసలు మనము ప్రత్యంగిర ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న దేవత ప్రత్యంగిర అమ్మవారు. ఇంకో దేవత కూడా ఉంది ట్రెండింగ్లో మనకి వారాహి. ఆ తర్వాత కామాఖ్య అమ్మవారు. వీళ్ళంతా ట్రెండింగ్లోకి వచ్చేసారు. అయితే ఈ ప్రత్యంగిర అమ్మవారి గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రత్యంగిర అమ్మవారిని ఎవరు అంటే నికుంబలాదేవి అని పేరు కూడా ఉంది. ఆ అమ్మవారు ప్రత్యంగిర అంటే ఏంటంటే ఈ అమ్మవారిని కనుక మనం పూజ చేస్తే మనం అమ్మవారికి అడగక్కర్లేకుండా అమ్మవారు మన శత్రువుల్ని తోక ముడిచి పరిగెట్టేలా చేస్తుంది. వాళ్ళని అవసరమైతే అంతం కూడా చేస్తుంది. మమ శత్రువుని భంజయ స్వాహ, నా శత్రువుని మారయ స్వాహ, త్రుంచయ స్వాహ, త్రోటయ్య స్వాహ. ఇలాంటి మంత్రాలు కనుక ప్రత్యంగిరాకు చేస్తే మనం ఏమీ చేయక్కర్లేదు, శత్రువులతో మాట్లాడక్కర్లేదు, శత్రువులతో మనం దెబ్బలాడక్కర్లేదు, వాళ్ళని విరిచేస్తుంది శత్రువుల్ని. కాబట్టి ఎవరైతే మన మీద దుష్టకర్మలు, చెల్లంగి, చేతబళ్ళు ఇలాంటివన్నీ కూడా మన మీద చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా మన ప్రమేయం అక్కర్లేకుండా వాళ్ళని రివర్స్ చేసి వాళ్ళని నేలమట్టం చేసి పడేస్తుంది. వాళ్ళ వంశ నాశనాన్ని చేస్తుంది. ప్రత్యంగిర అంటే హడల్ అన్నమాట ప్రతి ఒక్కడికి. ఎందుకంటే ప్రత్యంగిరాదేవి పూజ చేసేటటువంటి వాడి పంచన ఉండొద్దు, పక్కన ఉండొద్దు అని సామెత ఉందని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. దీనికి కారణం ఏంటంటే ప్రత్యంగిర అమ్మవారు ఉపాసన కనుక సిద్ధించినట్లయితే నోటితో ఏదంటే అది జరుగుతుంది. దాన్ని వాక్ సిద్ధి అంటారనమాట. కాబట్టి ప్రత్యంగిర ఎవరో కాదు, మరి సాక్షాత్తు పరమేశ్వరి అయినటువంటి ఆదిపరాశక్తి అవతారం, పార్వతీదేవి యొక్క అవతారం ఈమె.
ఇప్పుడు ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారు పంచకాళికలలో ఒకటనమాట. మహాకాళి, శ్మశానకాళి, ఇలా మనం అన్నీ చూసాం కదా. బగలాముఖి సెట్లోకి వస్తుంది పంచకాళికల్లో ఒకటి ప్రత్యంగిర అమ్మవారు. ఎలా పుట్టింది ఈ ప్రత్యంగిర అమ్మవారి యొక్క జననము అంటే, హిరణ్యకశ్యపుడు మనకు తెలుసు. హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి నరసింహస్వాముల వారు వచ్చి గోళ్లతో చీల్చేస్తారు. బాగుంది. ఆయన ఏదో కండిషన్స్ పెడతాడు, ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు అని. ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తుకు పై ఎత్తేసి వాడిని ఎలా చంపాలో అలా కథంతా మీకు తెలిసిందే. చంపేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క గోళల్లోకి విషం వెళ్ళిపోతుంది. వాడిదంతా చెడు రక్తమే కదా హిరణ్యకశిపుడిది. వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క గోళ్ళంతా కూడా విపరీతమైనటువంటి భరించరానటువంటి నొప్పి వస్తుంది. మనకి పిప్పని నొప్పి వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా నరసింహస్వామికి అంత నొప్పి వచ్చిందనమాట. అది తట్టుకోలేక ఆయన సాక్షాత్తు సృష్టిని సృష్టించినటువంటి వాడు, పాలన చేసేటటువంటి వాడు, లయం చేసేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇద్దరు అందరూ కూడా ఒకటే కాబట్టి, ఒకటే రూపం కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు మనం పిప్పని నొప్పి ఆడితే ఎట్లా డ్యాన్స్ చేస్తామా అట్లా బాధలు పడుతుంటే అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఏం చేస్తుంది, మేడి పండు తీసుకొచ్చి, మేడి ఆకులు తీసుకొచ్చి ఆ రసంతో ఇక్కడ గోళ్ళకి ఇలా అద్దినప్పుడు మొత్తం ఏమైంది, ఆ యొక్క నొప్పంతా కూడా తొలగిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మేడి చెట్టి అంటే ఔదుంబర వృక్షానికి ఏం చెప్తాడంటే, నేను ఎవరైతే ఈ యొక్క మేడి చెట్టుని పూజ చేస్తారో నేను మహాలక్ష్మి అందులో నివసించుంటాము, కాబట్టి మీరు ఎవరైతే పూజ చేస్తారో ఆ చెట్టు కింద ఎవరైతే తపస్సు చేస్తారో, జపం చేస్తారో, గురుచరిత్ర పారాయణ చేస్తారో, ఇలాగ ఏ రకమైన పారాయణ కనుక చేస్తే అవన్నీ కూడా 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అన్నారు. 1000 అంటే సహస్రం అంటే సంస్కృతంలో అనంతం అని అర్థం. కాబట్టి అటువంటి నరసింహస్వామి విపరీతంగా ఇక కోపం వచ్చేసింది. చంపిన తర్వాత ఆ కోపాన్ని కంట్రోల్ అవ్వట్లేదు. నీ మొగుడే కదమ్మా వెళ్ళమ్మా అంటే లక్ష్మీదేవి వెళ్తే ఇలాగా తోసిపడేస్తాడు. ప్రహ్లాదుడు భక్తుడు నువ్వే కదరా నాయన అంటే ఆయన్ని కూడా ఇలా తోసిపడేస్తారు. ఆయన కోపం కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడు చెంచులక్ష్మి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి దాంట్లో మనకి ఇక్కడ ఏలూరు నాచారం అని ఉంటుంది. ఆ ఏలూరుని తోపులాన్ దగ్గర, హైదరాబాద్కి దగ్గరలో అక్కడ చెంచులక్ష్మిని చూపిస్తే ఆయన శాంతపడినట్టు సినిమాలో చూపిస్తారు. అసలు వాస్తవం ఏంటంటే ఆయన కోపాన్ని ఎంతటికీ కూడా కంట్రోల్ కాకుండా మొత్తం ఆయన హుంకారాలకి మొత్తం సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈయన కంట్రోల్ చేయాలి కాబట్టి శివుడు ఏం చేస్తాడు, వీరభద్రుడిని సృష్టించి వీరభద్రుడిని పంపిస్తాడు కంట్రోల్ చేయమని. ఇక వీరభద్రుడు ఈ యొక్క ఈయన యుద్ధం చేస్తుంటే శివుని ఎంత బతిమాలినా నరసింహస్వామిని ఆయన కంట్రోల్ కాడు. అప్పుడు వీరభద్రుడు యుద్ధం చేస్తున్నా కూడా వీళ్ళిద్దరి యుద్ధంతో మొత్తం లోకాలే నాశనం అయిపోయేలాగా ఉన్నాయి. అటువంటి టైంలో ఈయన శివుడు ఏం చేస్తాడంటే శరభేశ్వరుడిగా మారుతాడు. శరభ అంటాం కదా, ఆ శరభేశ్వరుడిగా మారి ఆ శరభేశ్వరుడు అవతారంలో వెళ్ళి ఈ నరసింహస్వామిని ఇలా పట్టుకుంటాడు గోళ్ళతో. ఆ సింహంలాగా అదొక యానిమల్ అనమాట, ఒక జంతువు. పట్టుకోగానే అప్పుడు నరసింహస్వామి నుంచి వీళ్ళిద్దరి యుద్ధాల నుంచి ఒక వేవ్స్ అనేటటువంటి ఒక ఆరాలాగా వస్తుంది. అందులోకి దేవతలు వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరు. ఈ లోపల పార్వతీదేవి ఏం చేస్తుందో చూడండి. పార్వతీదేవి, అమ్మా నువ్వే వెళ్ళాలి, ఎవరు వెళ్ళలేకపోతున్నారు. అగ్నిదేవుడు వెళ్ళాడు, ఇంద్రుడు వెళ్ళాడు, మరి ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు, నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అంటే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, పార్వతీదేవి మహాగణాధిపతి అయినటువంటి బుద్ధిమంతుడికి అధిపతి అయినటువంటి బుద్ధికి అధిపైనటువంటి ఆ వినాయకుడికి పూజ చేస్తే ఆ వినాయకుడు ఏం చెప్తాడు, నరసింహస్వామిని కంట్రోల్ చేయడం అసాధ్యం తల్లి అంటాడు. మరి ఎలా మార్గం ఏంటంటే ఇంకొక ఉపాయం ఉంది, ఆయన మీద చందనం వేసేస్తే, గంధం వేసేస్తే ఆయన శాంతిస్తాడు అంటే అప్పుడు అగ్నిదేవుడు వెళ్తాడు, ఇంద్రుడు వెళితే ఆ కనీసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చుట్టూ ఒక తేజస్సులాగా ఏర్పడుతుంది. ఆ రక్షణ ఒక ఫెన్సింగ్ లాగా, అందులోకి వెళ్ళలేకపోతారు వీళ్ళు. ఇంకేం వేస్తారు, గంధం తీసుకెళ్ళి. కాబట్టి ఆ టైంలో అమ్మ ప్రత్యంగిర నువ్వే వెళ్ళాలి అన్నప్పుడు పార్వతీదేవి ప్రత్యంగిర అవతారం ఎత్తుతుంది. ప్రత్యంగిర అవతారం ఎత్తి ఆ అమ్మవారు ఏం చేస్తుంది, కొండల్ని ఆ యొక్క గంధం ఉన్నటువంటి కొండల్ని తీసుకెళ్ళి అలాగా ఆ నరసింహస్వామి మీద పోసేస్తే వెంటనే ఆయన శాంతిస్తాడు. వివేకం తెలుసుకొని హరహర హరహర అని శివుడిని పూజ చేస్తాడు. ఈ శివుడు కూడా హరిహరి హరిహరి అని శరభేశ్వరుడు కూడా శాంతిస్తాడు. ఒకే పెట్టకి 2 దెబ్బలు. అటు ఆ శరభేశ్వరుడు కూడా కంట్రోల్ తప్పాడు, ఇటు నరసింహస్వామి కూడా ఆయన కంట్రోల్ చేస్తానని వచ్చినటువంటి శరభేశ్వరుడు కంట్రోల్ తప్పాడు. హిరణ్యకశిపుని చంపినటువంటి
ఈ యొక్క నరసింహస్వామి సాక్షాత్ మహావిష్ణువు కంట్రోల్ తిప్పాడు. వీళ్ళిద్దరినీ కూడా కంట్రోల్లో పెట్టినటువంటి జనని పరమేశ్వరి ప్రత్యంగిరి అమ్మవారు. ఈమె ఎవరంటే 1000 సింహాల ముఖాలతో కలిగి ఉంటుంది, అత్యంత శక్తివంతమైనటువంటి దేవత. అటువంటి ఆవిడ నరసింహస్వామి వారి యొక్క అంతర్గత శక్తి, లోపల లక్ష్మి అవతారం అన్నమాట. కాబట్టి ఈ అమ్మవారికి ప్రత్యేకించి దేవాలయాలు ఏమీ లేవు, ఈ అమ్మవారిని స్వయంభూ దేవాలయాలు ఏమి లేవు. ఈమె కల్ట్ ఒరిస్సాలో ఉంది, తమిళనాడులో ఎప్పుడూ పూజలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ యొక్క హరప్ప మొహెంజదారో కేవ్స్ తవ్వుతున్నప్పుడు ఆ ఎక్స్కవేషన్స్, ఆ తవ్వకాల్లో శివుడికి శక్తి యొక్క విగ్రహాలు దొరికినాయి. అదంతా మనకు తెలుసు. దాంతోపాటు సప్తమాతృకులైనటువంటి వారాహి, ప్రత్యంగిర అమ్మవారు, ఇతర సప్తమాతృకులు కూడా దొరకడం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రత్యంగిర ఉపాసన, వారాహి ఉపాసన అనేటటువంటిది అనాది కాలం నుంచి మనకి ఉంది, ప్రాచీన కాలం నుంచి అని చెప్పి మనం సింధు నాగరికతలో మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రత్యంగిరాదేవిని ఎక్కడ ఎవరు పూజ చేశారు మొట్టమొదటిగా అంటే ఇంద్రజిత్తు పూజ చేశాడు, నికుంబల అమ్మవారు. ఆ నికుంబల దేవాలయం ఇప్పుడు కూడా తమిళనాడులో ఉంది మనకి. అయితే అది ఎంత భయంకరమైనటువంటి శక్తిని ఇచ్చిందంటే అమ్మవారు ఇంతవరకు ఏ భక్తుడికి అంత శక్తిని ఇవ్వలేదు. ఇప్పుడు దుర్గాదేవిని పూజ చేసామండి, ఒక శక్తిని ఇచ్చింది. వేరే వేరే దేవుళ్ళని అందరినీ పూజ చేస్తాం, ఎంతో కొంత శక్తి ఇచ్చేది. అసలు ఇంద్రజిత్తు అంత శక్తివంతుడు భూ ప్రపంచంలో ఎవడూ లేడనమాట. మాయా విద్యల జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బాలాదాకృష్య మహామహామాయా ప్రయచ్చతి. జ్ఞానుల్ని సైతం తీసుకొచ్చి మోహంలో పడవేస్తుంది. జ్ఞానులంటే మహాజ్ఞానుల్ని పడేస్తుంది. కానీ ఇంద్రజిత్ ఎంత మాయాశక్తి ఇంద్రజిత్తుకి ఇచ్చేసిందంటే అమ్మవారు సాక్షాత్తు సీతాదేవిని ఇలా నరికేస్తున్నట్టుగా చేస్తే సీతాదేవిని నిజంగానే చంపేశాడని సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి రాముడు భ్రమించాడు, లక్ష్మణుడు భ్రమించాడు. అయితే విభీషణుడికి ఇతని మాయాశక్తి తెలుసు కాబట్టి ఇదంతా మాయా అని వచ్చి రాముడికి చెప్తే అప్పుడు తేరుకొని ఈ ఇంద్రజిత్తుని చంపుతారు. అది వేరే విషయం అనుకోండి. అంటే ఇంద్రజిత్తుకి అసలు ఇంకా మాయాశక్తి, ఇక్కడ మాయమైపోతాడు, ఎక్కడో ప్రత్యక్ష అవుతాడు, మేఘాల్లో ప్రత్యక్ష అవుతాడు, మేఘాల్లో నుంచి శబ్దం చేస్తాడు. ఇంత మాయాశక్తిని ఇస్తాడు. ఈ అమ్మవారిని పూజ చేస్తే మీరంతా కూడా మహానగరంలో మాయగాళ్ళు అయిపోవచ్చు అనమాట. కాబట్టి అలాగే రావణాసురుడు వాళ్ళ యొక్క కులదైవం ఈమె. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా ప్రత్యేకంగా అమ్మవారిని చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు అందరికీ కూడా అన్ని రకాల సమస్యలు, మీ శత్రుబాని ముఖ్యంగా పోతుంది.